నమస్కారం. వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. ఏ హిమ, ఆగాగు! వెంటపడి ఆమె జడ చివర్లు పట్టుకోబోయి ఆమె కొంగు చివరిని పట్టుకున్నాడు అతను. ఆ దృశ్యాన్ని ఏ చిత్రకారుడైనా చూసుంటే ముచ్చటపడి ముద్దుపడి వాళ్ల వెంటపడి నీలాకాశాన్ని కాన్వాస్గా మార్చి, నింగిలోని నక్షత్రాలను నీళ్లుగా మార్చి, ఇంద్రధనుస్సు రంగులు నత్తి పరవశాన్ని కుంచగా మార్చి అద్భుత రసరమ్య శృంగార చిత్రాన్ని ఆవిష్కరించేవాడు. ఆమె పేరు హిమవర్ష, అతని పేరు శ్రీసూర్య. వాళ్ళ పెళ్లి వయసు 6 ఏళ్లే. రోజు మార్నింగ్ వాక్ రావడం వాళ్ళకున్న అలవాటు. అందరూ ఆరోగ్యం కోసమో వ్యాయామం కోసమో మార్నింగ్ వాక్ చేస్తారు. కానీ వాళ్ళు మాత్రం రోమాంచిత అనుభవాన్ని ప్రోది చేసుకోవడానికి మార్నింగ్ వాక్ వస్తారు. ఆమె ముచ్చటగా చీరకట్టులోనే బయలుదేరుతుంది. చీర కొంగు నడుం మీదుగా చుట్టి బొట్లో తోపి అతని పక్కనే నడుస్తూ ఉంటుంది. అతను అప్పుడప్పుడు కాదు, ఎప్పుడూ కాంక్షగా ఆమె నడుం వైపే చూస్తుంటాడు. ఆమె తన బాడీని ప్యాక్ చేసినట్టుగా నడుం ఏమాత్రం కనిపించకుండా కవర్ చేస్తుంది. ఏ హిమ, నాకు మండుతోంది అంటూ అరిచాడతను. ఆమె అతని భుజం చుట్టూ చేయి వేసి, ఇంత చలిలోనా? డిసెంబర్ నెల, పైన చూడండి మంచు ఎలా కురుస్తుందో, నేల మీద చూడండి పచ్చగడ్డి మీద మంచు బిందువులు మంచి ముత్యాలు ఎలా మెరుస్తున్నాయో. ఆమె భావుకత్వపు రమణీయమనయింది. అబ్బా, నీ భావుకత్వం వింటే ఎంత ముచ్చటేస్తుందో. నేను నీకు 3 కన్నా భావనై ఉంటే బాగుండేదన్నాడతను. భావుకత్వానికి భావుక లంకేంటి అని అడిగిందామె, అతని చేతి స్పర్శ తన భుజం మీద వెచ్చని పరామర్శగా భావిస్తూ. భావుకత్వంతో బావతో సరసాలాడితే ఎలా ఉంటుందా అని అన్నాడతను. ప్రాసల కోసం పాకులాటెందుకు అందామె. మరిబ్రా, అతని నోటి మాట బయటకు రాకముందే ఆమె అతని నోటిని తన చేత్తో మూసేసింది. రోజు ఇద్దరు ఒకరి పక్కన మరొకరు నడుస్తారు. అతను ఆమె నడుం చుట్టూ చేయి వేసి నడిపిస్తూ ఉంటే ఆమెకి ఎంతో ముచ్చటగా ఉంటుంది. రాత్రి తాలూకు అనుభవాలు అనుభూతులు చెప్పుకుంటూ నడుస్తారు. అతను తను కూడా తెచ్చిన ఫ్లాస్క్లోని కాఫీని కప్పులోకి వంపి ఆమెకిస్తాడు. ఆమె కాఫీ సిప్ చేయకుండా అతనికి ఇస్తుంది. అతను సిప్ చేశాక ఆమె సిప్ చేసి, కాఫీ ఎంత తీయగా ఉంది అంటుంది. అలా అన్నప్పుడు ఆమె పెదవుల మీద గులాబీలు కనిపిస్తాయి అతనికి. దాంతో అతను చటుక్కున ఆమె పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు. అతనితో నడవడం ఆమెకు, ఆమెతో మార్నింగ్ వాక్ చేయడం అతనికి ఇష్టం. 2 ఇష్టాల మధ్య, 2 శరీరాల మధ్య ఉండే రాపిడీల మధ్య ఉండే వేడి నిట్టూర్పులు వాళ్ళకు అనుభవ సాధ్యమే. దూరంగా జంటలు, 60-70 ఏళ్ల వాళ్ళు కూడా ఉన్నారు. ఒంటరిగా కొందరు, జంటలుగా మరికొందరు. హిమ, హిమ అంటే మంచు కదూ. నువ్వు ఉదయం వేళ మంచులా ఉంటావు, సాయంత్రం వేళ మంటలా జ్వలిస్తావు అన్నాడు శ్రీసూర్య. అదేం పోలిక అంది హిమవర్ష. అవును మరి, బెడ్రూమ్లో ఆ టైంలో నీ బాడీ టెంపరేచర్ ఎలా ఉంటుందో నాకు తెలియదా అన్నాడు. దాంతో ఆమెకు అర్థమైంది అతడు దేని ఉద్దేశించి అన్నాడు. ఇవాళ ప్రత్యేకత ఏంటో తెలుసా అని అడిగాడు అతను. చెబితేనే కదా తెలిసేది. మీరు చెప్పండి, నేను వినిపెడతానంది అతని పక్కనే నడుస్తూ. ఇవాళ మన శోభనండే. అదేంటి మ్యారేజ్ డేలా అని అడిగింది కాసింత సిగ్గుగా. అందరికీ మ్యారేజ్ డే స్పెషల్, కానీ నాకు మాత్రం శోభనండే స్పెషల్. ఎందుకంటా అని అడిగింది తెలిసే అతని ద్వారా వినాలని. పెళ్లి 2 శరీరాలను భార్యాభర్తలుగా మారుస్తుంది. శోభనం 2 మనసులను 2 శరీరాలను కలిపి మీరిద్దరూ భౌతికంగాను శారీరకంగాను ఒక్కటే అని చెప్తుంది. అవునవును, గ్రేట్ ఎనాలిసిస్ అంది ఆమె మెచ్చుకోలుగా. ఇంతకీ శోభనం డే స్పెషల్ కానుక ఏంటి? అడుగు హిమ. మణులు, మాణిక్యాలు, మరకతాలు, నగలు, పట్టుచీరలు. గుప్పెడంత ప్రేమ, పిడికెడంత ఇష్టం, గోరువెచ్చనంత. గోరువెచ్చనంత. అతడు ఆమె మనోగతాన్ని చదివే ప్రయత్నంలో రెట్టించి అడిగాడు. గోరువెచ్చనంత స్పర్శ. ఒక్క క్షణం అతను చెమ్మగిలిన మనసుతో ఆమెను చూశాడు. నాకు మీలో చాలా ఇష్టమైందేంటో తెలుసా? స్పర్శ అందామె. అలా అన్నప్పుడు ఆమెలో సిగ్గు, బిడియం, సంకోచం ఏమీ లేవు. నిజంగానా? అవును, మీ స్పర్శలో సెక్యూర్డ్ ఫీలింగ్ ఉంటుంది. నేను నీవాడిననే గొప్ప అనుభూతి ఉంటుంది. యూ మై స్వీట్ హార్ట్ అంటూ ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు అతను. అటుగా వెళ్తున్న ఓ వృద్ధ జంట
వాళ్ళ అనుభవాలు గుర్తొచ్చాయేమో. ముసుముసుగా నవ్వుకున్నారు వాళ్ళని చూసి. ఇంతకీ ఈవేళ శోభనంకానికి ఏంటో చెప్పారు కాదు అంటూ అడిగింది ఆమె. ఐస్ క్యూబ్స్ చెప్పాడతను ఒక్క అక్షరం ఒత్తి పలుకుతూ. ఐస్ క్యూబ్సా? అదేంటి? ఆమెలో సందిగ్ధం. రాత్రి చెప్తాను, అన్నీ సిద్ధం చేయి. నిన్ను కూడా నవ్వి అన్నాడు శ్రీసూర్య. ఆమె సరసాలాటికి ఎప్పుడూ సిద్ధమే. రొమాన్స్ అన్నది వాళ్ళ మధ్య మంచి కమ్యూనికేషన్. ఏ భార్యాభర్తగాని ఇంకేముంటుంది? విశాలమైన బెడ్రూమ్, చుట్టూ మెటల్ జర్మనీ మిర్రర్స్, విశాలమైన డబుల్ కాట్. ఆమె పింక్ కలర్ నైటీలో ఉంది. అతను ఆమె వైపే కన్నార్పకుండా చూస్తున్నాడు. అతను మినీ ఫ్రిడ్జ్ తెరిచి ఫ్రీజర్ ఓపెన్ చేసి ఐస్ క్యూబ్స్ బాక్స్ బయటకు తీశాడు. ఏం చేస్తున్నారు అని అడిగింది ఎక్సైట్ అయిపోతూ. అతను ఆమె వెనక్క వచ్చి ఆమెను వాటేసుకున్నాడు. అతను 2 చేతులు ఆమె నడుముని చుడుతూ ఆమె పొట్ట దగ్గరకు వెళ్ళాయి. ఆమెకు ఒక క్షణం జలధరింపు. మెత్తగా ఆమె పొట్ట తగిలింది. అతని పెదవులు ఆమె మెడభాగం మీద విశ్రాంతి తీసుకుంటున్నాయి. ఆమె ఆ విశ్రాంతిని ఆస్వాదిస్తోంది. అతని చేతులు ఆమె సింగిల్ పీస్ నైటీ ముడి మీద పడ్డాయి. ఒకే ఒక్క క్షణం అతని ఆత్రం చూసి ఆ ముడి విడిపడింది. నైటీ బహిష్కారమైంది. నేల మీద కూలబడిపోయింది. నీలిరంగు బల్బులో పాలనొరకు మేనిషాయితో శృంగారాస్త్రంచే బంధింపబడ్డాయి. అనాశ్చాదితంగా ఆమె నిలబడ్డ భంగిమలో విరహత్ కంటితో అతను ఐస్ క్యూబ్స్ ట్రేలో ఐస్ క్యూబ్స్ వేశాడు. హిమ, ఇందులో 6 ఐస్ క్యూబ్స్ ఉన్నాయి. ఒక్కో ఐస్ క్యూబ్ నీ శరీరం మీద సేద తీరుతూ ఉంటుంది. నీ వీపు మీద నుంచి ఐస్ క్యూబ్స్ని వదిలేస్తాను. అది ఎక్కడా అయితే అక్కడ ముద్దు పెట్టుకుంటాను. ఆమెకు ఆ గేమ్ థ్రిల్లింగ్గా ఉంది. ఇలాంటి విషయాల్లో ఆమె అతని ముందు సిన్సియర్లీ ఎవర్స్ అన్నట్టుగానే ఉంటుంది. ఆమె అనాచ్ఛాదిత వీపు మీద ఓ ఐస్ క్యూబ్ పెట్టాడు. మెల్లగా ఆమె వీపు పైభాగం నుంచి జారుతోంది ఐస్ క్యూబ్. ఐస్ క్యూబ్ జారుతూ వచ్చి ఆమె నడుం భాగం వద్ద ఆగింది. అతను ఆమె చెవి కొసను కొరికన్నాడు. స్పీడ్ బ్రేకర్. ఆమె ఒక క్షణం కళ్ళు మూసుకుంది, అతను ఏం చేయబోతాడో ఊహించుకొని. ఆమె ఊహ తప్పు కాలేదు. ఊహాతీత ఉద్వేగంతో అతను కూడా ముద్దు పెట్టుకున్నాడు. తిరిగి ఐస్ క్యూబ్ ఆమె ఊరుముల నుంచి జారింది. అతను ఐస్ క్యూబ్ ఆగిన ప్రతి చోట ముద్దు పెట్టుకుంటూనే ఉన్నాడు. ఆమె వెళ్ళకిలా పడుకుంది. అతను ఆమె పెదవుల మీద ఐస్ క్యూబ్ పెట్టాడు. ఏ హిమ, ఐస్ క్యూబ్ కరిగి ఆ నీరు ఎటు వెళ్తే నేను నా పెదవులతో అటు వెళ్తాను, సరేనా? ఆమె మాటలతో కాక తన చేతులతో అతని వీపును తనకేసి హత్తుకుంటూ సమాధానం చెప్పింది. ఐస్ క్యూబ్ కరిగి ఆమె పెదవుల నుంచి కంఠం మీదకు జారింది. శ్రీసూర్య తన పెదవులను కంఠం మీద ఆంచాడు. ఐస్ క్యూబ్ మెల్లమెల్లగా కరిగిపోతోంది. ఆమె ఎత్తైన గుండెల మీద నీరుగా నాభిని చేరి కటిభాగాన్ని దాటి ఊరుగుల గుండా వెళ్తోంది. అతను ఎక్కడా ఆగలేదు. ఆమె ఎప్పుడూ అతన్ని ఆపలేదు. ఒక్కో ఐస్ క్యూబ్ ఆమె అనాచ్ఛాదిత దేహం మీద కరిగి హిమవర్షమై అనుభవాల జడివానై అనుభూతుల పరాకాష్టంగా మారుతుంటే ఆమెకు మత్తుగా గమ్మత్తుగా ఉంది. అతను ఐస్ క్యూబ్లో ఆమె శరీరాన్ని మసాజ్ చేస్తున్నాడు. ఐస్ క్యూబ్ ఆమె శరీరాన్ని మొత్తంగా హిమసుందరిగా మార్చాయి. ఆమెను ఆక్రమించుకుంటూ ఐస్ క్యూబ్ చల్లదనాన్ని ఆ చల్లదనంలోకి వెచ్చదనాన్ని అనుభవిస్తూ తన సయ్యగా మార్చుకుంటున్నాడు అతను. 2 ఉద్వేగాలు, 2 శరీరాల రాపిడి మధ్య బొగ్గుమన్న అగ్గయింది. రోమాంచిత అనుభవం. 2 కీచురాళ్లతో అగ్గి పుట్టిందన్నది అనుదినం జరిగితే 2 శరీరాలతో ఫెయిర్ ప్లేస్ తయారైందన్నది ఈ క్షణం జరుగుతోంది. తెల్లవారింది. ఐస్ క్యూబ్స్ వాళ్ళ శృంగారోద్వేగంతో కరిగిపోయాయి. 2 శరీరాల మధ్య ఇంకా అగ్గి రాజుకుంటూనే ఉంది. ఆమె తెల్లవారుజామున అడిగింది, మళ్ళీ ఐస్ క్యూబ్స్ ఐస్ ట్రేలో పెట్టమంటారా అని. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్.